బక్కకు కావడానికి మటన్ చికెన్లు బంద్ చేయాలన్నట. ఆకుకూరలను పప్పులు తినరాదు. మేకల గొర్రెలు ఏం తింటే? ఆకులు గడ్డి తింటాయి. మరి కోళ్ళు ఏం తింటే? తీరొక్క గింజలు దాన తింటాయి. పరోక్షంగా నేను కూడా ఆకులు పప్పులు గిట్లా తిన్నట్టే కాదే. కనీసం నూనెల గోలిచ్చినవి బంద్ చేసి పులుసులన్న తినరాదు. అరే మళ్ళా అదే మాట. ఈ నూనె ఎక్కంచెల్ వచ్చిందే? పల్లీలు, నువ్వులు, పొద్దుతిరుగుడు పువ్వులు. అది కూడా ధాన్యం నుంచి వచ్చిందే కాదే. నా ఒంటికి ఎందుకు మంచిది కాదు చెప్పు. పోనీ కళ్ళన్న బంద్ చేయరాదు. మందు తయారు చేసేది పండ్ల రసాల నుంచేలేనే, ఆరోగ్యానికి మంచిది. కనీసం చాక్లెట్లు, ఐస్ క్రీమ్లన్న బంద్ చేయరాదు. చిన్న పిల్లగాని లెక్క తింటావు. పాలు కూరగాయలతో తయారయ్యేటియే కాదే అవి. పోనీ పొద్దుట సాయంత్రం ఎక్సర్సైజ్ అనే చేయరాదు. ఓవా నీకెవ్వలే చెప్పింది? ఎక్సర్సైజ్ చేస్తే గుండె వేగం పెరుగుతుంది. ఆవు సేడ పెరుగుతుంది చెప్పు. కనీసం పొద్దుట సాయంత్రానికి ఈతన కొట్టుకోరాదు. రోజు ఈత కొట్టే తిమ్మింగలం ఎందుకు బక్కబడతలేదు చెప్పే. నీ బాడీకి ఓ షేప్ రావాలంటే ఎట్లా చెప్పు. అరే నీకెవ్వలే చెప్పింది? ఇట్లా దొడ్డుకు దొడ్డు కూడా ఒక షేపే కదా. ఏంటి మీరెప్పుడైనా అందమైన భార్య వస్తదనుకున్నారా? రావాలని అనుకున్నాను. దేవుడు ఇవ్వకపోతే మనం ఏం చేయగలం చెప్పు. హలో, ఎక్కడున్నావు? సావుకారింటి కన్నా. నువ్వు రాంగా లచ్చక్క దగ్గర చిట్టి పైసలు అడకరా. చిట్టి పైసలు ఇచ్చింది ఇడిదే. పరాయి స్త్రీ భర్తకు పాలిస్తోందట, ఇచ్చినాక నేనే వట్కత్త పో అని చెప్పిందే. ఏం మనిషివయ్యా నువ్వు? పచ్చి బాలంతా ఇంటి దగ్గర అప్పిస్తావా? పోయితే పో. ఫస్ట్ జీలకర్ర బెల్లం నా నెత్తి పెట్టినప్పుడు అనుకున్నానే. నువ్వు నా మాట వినాలనే నాతో పెట్టించిరి మా వాళ్ళు జీలకర్ర బెల్లం. పెళ్ళప్పుడు ఆ ముచ్చట నాకు తెలిస్తే నేనే పెడదు. ఏం చేయాలి ఇప్పుడు? నీ మాట వినవలసి వస్తుంది. జీలకర్ర బెల్లానికి అంత పవర్ ఉన్నదా నాకు తెలియదా?